పరాభవనామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల యొక్క గోచార ఫలితాంశాలను మనం తెలుసుకోబోతూ ఉన్నాం. మరి పరాభవనామ సంవత్సరంలో చివరి 12 రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. పూర్వాభాద్ర నక్షత్రం యొక్క 4వ పాదం కావచ్చు, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు. మీ పేరులోని మొదటి అక్షరం ది, దు, షం, జా, థ, దే, దో, చ, చి, ఇలా ఈ 9 పాదాలు ఏవైతే ఉన్నాయో అవి మీనరాశి వారికి సంబంధించినటువంటివి. మీనరాశి వారి యొక్క ఆదాయం 14, ఖర్చు 11, రాజపూజ్యము 7, అవమానము 2. స్థూలంగా చూసినట్టయితే మరి మీనరాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. ఈ సంవత్సరం వీరికి పంచమ స్థానంలో దాదాపు 7 నెలలు గురువు చక్కగా అనుకూలమైనటువంటి స్థానంలో సంచరించడం జరుగుతుంది. కాబట్టి మీనరాశి వారు కాస్త జాగ్రత్త వహించడం అవసరం. సంవత్సరం నుండి గురుడు చతుర్థ స్థానంలో తామ్రమూర్తిగా ఉంటాడు. అలాగే జూన్ 2 నుండి 5వ స్థానంలో తామ్రమూర్తిగా మళ్ళీ వస్తాడు. అక్టోబర్ 31 నుండి కూడా 6వ స్థానంలో లోహమూర్తిగా వస్తాడు. 25 నుండి మరలా కర్కాటక రాశిలో సువర్ణమూర్తిగా గురుడు వెళ్తాడు. కాబట్టి కర్కాటక రాశిలో ఉన్నప్పుడు సువర్ణమూర్తిగా ఉన్నప్పుడు ఆ 5 నెలలు ప్లస్ ఈ 3 నెలలు 8 నెలలు కాస్త ఊరట లభించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ శని ఈ సంవత్సరం జన్మస్థానమున సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉంటాడు. ఈ రాశి వారికి 7.5 మధ్య దశలో ఉంటాడు 1వ స్థానంలో. కాబట్టి ఈ తర్వాత రాహు చూసినట్టయితే రాహుకేతువులు వ్యయ 6మ స్థానముల యందు సువర్ణమూర్తులుగా డిసెంబర్ 5 నుండి 11, 5 స్థానాల యందు లోహమూర్తిగా సంచరిస్తూ ఉంటారు. స్థూలంగా ఫలితాంశాన్ని చూసినట్టయితే ఈ గ్రహగతులు పరిశీలించగా ఈ సంవత్సరం జన్మస్థానము శని జూన్ 2 వరకు కూడా 4వ స్థానము గురు సంచారము చేత 12వ స్థానమున రాహు సంచారము చేత కాస్త జాగ్రత్తగా ఉండవలెను. చేయబోయే పెద్ద పెద్ద కార్యక్రమములు ఆలోచించి చేయాలి మీనరాశి వారు. లేనిచో వాటికి మధ్యలో విడిచిపెట్టాల్సి వస్తుంది. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానికి ధనం సర్దుబాటు అవుతుంది. జూన్ 2 నుంచి జనవరి 25 వరకు కూడా 2027 జనవరి 25 వరకు కూడా ఉద్యోగ విషయంలో ఇష్టం లేని ప్రదేశాల్లో చేయవలసి వచ్చుట, లేనిచో ఉద్యోగ పనులు అన్నీ కూడా మందకొడగా సాగుట, దాయాదులతో స్థిరాస్తి విషయంలో కోర్టు వివాదాలు కలుగుట, ఉన్నత విద్యలకై చేయు విదేశీ ప్రయాణాల్లో కలిసి వచ్చుట, అట్లే వీరికి మధ్యవర్తిత్వం ఎంత మాత్రము కూడా ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం పనికిరాదు. విద్య, వైద్య, సాంకేతిక, న్యాయవాద రంగాల్లో మౌనమే వీరికి శ్రీరామ రక్ష. వీరు ఎక్కువగా మాట్లాడకూడదు. కిరాణా కావచ్చు, కోళ్ళ ఫారాలు కావచ్చు, పాలు పెరుగు వ్యాపారస్తులు కావచ్చు, కూరగాయల వ్యాపారం కావచ్చు, వర్తకులు కావచ్చు, వీరికి శ్రమకు తగినటువంటి ఫలితం రాదు ఈ సంవత్సరం. ఫైనాన్స్, భూ వ్యాపారస్తులకు మాత్రం కాస్త లాభసాటిగా ఉన్నప్పటికీ సినీ రాజకీయ ప్రముఖులకు కొంతమేర అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రైతులకు కూడా అవకాశం ఉంటుంది. మరి వీరు గురుగ్రహ శాంతికై గురుజపం చేయించడము, మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు విద్యార్థులు పఠించినట్టయితే విద్యా విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. మరి ప్రతి మంగళవారం కూడా గ్రామ దేవతల యొక్క సందర్శన, విద్యా విజ్ఞానము, మరి గ్రామదేవతల సందర్శన, దుర్గా చండీ పారాయణాలు చేయడం, ఏలినాటి శని దోష నివారణకు శంగనాపూర్ ఇట్లాంటి ప్రాంతం లోపల కాస్త అనుకూలమైనటువంటి శని పూజలు చేయించడం, మరి తైలాభిషేకం లాంటి వాటిని చేయించడం, లేదా గురు శని ఇద్దరి జపాలు కూడా చేయడం, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటువంటి మంత్రాన్ని వీరు రోజు కూడా పఠించాలి. ఇలా 19,000 సార్లు వీరు మంత్రాన్ని జపించినట్టయితే అన్ని ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి.